హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. ప్రో కబడ్డీ సీజన్ 11 మ్యాచ్ నెంబర్ 55 అండ్ 56 మ్యాచ్ రివ్యూ మాత్రం జబర్దస్త్ ఉంటుంది. అండ్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి భయ్య. కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం రివ్యూలోకి వెళ్ళిపోతే ఫస్ట్ మ్యాచ్ పాట్నా పైరేట్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ భయ్య. ఏమైనా ఆడిరో తెలుసా? పాట్నా పైరేట్స్ వాళ్ళు 52 పాయింట్స్ వేస్తే బెంగాల్ వారియర్స్ ఓన్లీ 31 పాయింట్స్ మాత్రమే వేసింది భయ్య. మన మ్యాచ్ సమరీ గురించి కూడా మాట్లాడుకుంటే పాట్నా పైరేట్స్ రేటింగ్ లో వచ్చేసి 33 పాయింట్స్ వేస్తే మనకు బెంగాల్ వారియర్స్ ఓన్లీ 17 పాయింట్స్ మాత్రమే వేసింది. అండ్ ట్యాకిల్స్ కనుక చూసుకుంటే రెండు జట్లకి సేమ్ ఉన్నాయి. వీళ్ళకు 13 ట్యాకిల్స్ పాయింట్స్ ఉన్నాయి, వీళ్ళకు కూడా 13 ట్యాకిల్స్ పాయింట్స్ ఉన్నాయి. కానీ ఆల్అౌట్స్ కనుక చూసుకుంటే పాట్నా పైరేట్స్ కి 6 ఆల్అౌట్ పాయింట్స్ ఉన్నాయి, బెంగాల్ వారియర్స్ కి 0 ఉన్నాయి. అండ్ 1 ఎక్స్ట్రా పాయింట్ వచ్చేసి బెంగాల్ వారియర్స్ ఉంది. మొత్తం మనము మ్యాచ్ మొత్తం చూసుకుంటే రేటింగ్ లో అయితే నిజంగా బెంగాల్ వారియర్స్ ఏం ఆడలేదు అసలు. డొల్లా 17 పాయింట్స్ అయింది భయ్య. మణీందర్ సింగ్ లాంటి ఉన్న టీం అది. మరి ఎవరు ఆడిరు భయ్య? ప్లేయర్స్ ఎంత మంచిగా ఆడిరు, ఎవరు మంచిగా ఆడిరు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే బెంగాల్ వారియర్స్ నుంచి ఎవరు ఆడలే. మణీందర్ సింగ్ వేస్ట్ అని కాదు, కానీ మణీందర్ సింగ్ డొల్లా ఏ పర్ఫార్మెన్స్ ఏం లేదు ఈ మ్యాచ్ లో. ప్రజల ట్రెజల్ ఏమి లేదు. 2 పాయింట్లు 3 పాయింట్లు భయ్. ఫజల్ ట్రెజల్ 3 పాయింట్లు చేసిండు భయ్య. మణీందర్ సింగ్ 2 పాయింట్లు చేసిండు. వీళ్ళిద్దరు సీనియర్ ప్లేయర్లు బెంగాల్ వారియర్స్ కి. వీళ్ళిద్దరే ఎట్లా ఆడితే మ్యాచ్ ఎట్లా గెలుస్తుంది? గెలవదు కదా. అదే అయింది. నితిన్ కుమార్ ఒక్కడే మంచిగా ఆడిండు, 11 రేట్ పాయింట్స్ చేసిండు బెంగాల్ వారియర్స్ నుంచి. నిజంగా చెప్పాలంటే బెంగాల్ వారియర్స్ ఇట్లా ఆడితే మాత్రం ముందు గెలవాలి అని అంటే చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే ముందు చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఆ మ్యాచ్ కూడా అన్ని గెలవాల్సి వస్తుంది. అప్పుడు చాలా కష్టం అవుతుంది ప్లే ఆఫ్ కి క్వాలిఫై కావాలంటే బెంగాల్ వారియర్స్. అండ్ పాట్నా పైరేట్స్ గురించి మాట్లాడుకుంటే భయ్య, నిజంగా దేవాంగ్ అయానో డెబ్యూటెంట్ ప్లేయర్స్ ఇద్దరు యంగ్స్టర్స్ పాట్నా పైరేట్స్ కి దొరికిర్రు కొత్తగా అని చెప్పేసి అనుకోవచ్చు. మన కొత్త రీడర్లు నిజంగా దేవాంగ్ 15 రేట్ పాయింట్స్ చేస్తే అయాను 11 రేట్ పాయింట్స్ చేసిండు. జబర్దస్త్ ఇద్దరే 26 రేట్ పాయింట్స్ చేసారు ఇద్దరు కలిసి. మరి మిగతా వాళ్ళు ఎవరు ఆడిరు ట్యాకిల్స్ అంటే అంకిత్ జాగ్లాన్ 5 ట్యాకిల్స్ పాయింట్స్ హైఫై చేసిండు. దీపక్ రతే 4 జబర్దస్త్ ఆడిండు. టీం మొత్తం కలిసికట్టుగా ఆడింది కాబట్టి ఈ మ్యాచ్ మనకు పాట్నా పైరేట్స్ అంత లీడ్ తో గెలిచింది భయ్య. 52 పాయింట్స్ వీల్ చేస్తే 31 పాయింట్స్ వీల్ చేసారు. అంటే ఆల్మోస్ట్ 21 పాయింట్స్ లీడ్ తోటి మనకు పాట్నా పైరేట్స్ విన్ అయింది. జబర్దస్త్ ఆడిరు పాట్నా పైరేట్స్. మనం అప్రిషియేషన్ చేయాల్సింది ఇద్దరిని దేవాంగ్ అండ్ అయాన్. ఎందుకంటే కొత్త ప్లేయర్స్ వాళ్ళకి ఏం తెలియదు. కొత్త ప్లేయర్స్ అంటే ఇంత ప్రెజర్ గేమ్ లో ఆడాలంటే కష్టం. అంతమంది సీనియర్లు ఉన్నాక వాళ్ళ ఎదుట ఆడాలంటే కష్టం. కానీ అలాంటిది అంత మంచిగా ఆడిరు సీనియర్ల కంటే. నిజంగా సూపర్ భయ్య. అండ్ నెక్స్ట్ మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుంటే 56 మ్యాచ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్సెస్ గుజరాత్ జైంట్స్. ఈ మ్యాచ్ కూడా జబర్దస్త్ ఆడిరు, సూపర్ ఆడిరు. ఎవరు ఆడిరు జబర్దస్త్ సూపర్? గుజరాత్ జైంట్స్ కాదు, ఇక్కడ జైపూర్ పింక్ ప్యాంథర్స్ జబర్దస్త్ ఆడిరు. మరి ఎన్ని పాయింట్లు చేసారు, ఎవరు మంచిగా ఆడిరు దాని గురించి కూడా మాట్లాడుకుందాం భయ్య. జైపూర్ పింక్ ప్యాంథర్స్ టోటల్ గా మ్యాచ్ ఎండ్ అయ్యేసరికి 32 పాయింట్స్ వేసింది. గుజరాత్ జైంట్స్ వచ్చేసి 24 పాయింట్స్ వేసింది. ఆల్మోస్ట్ 8 పాయింట్స్ లీడ్ తోటి మనకు జైపూర్ పింక్ ప్యాంథర్స్ విన్ అయింది భయ్య. మనం మ్యాచ్ సమ్మరీ కనుక చూసుకుంటే జైపూర్ పింక్ ప్యాంథర్స్ 18 రేట్ పాయింట్స్ ఉన్నాయి, వీళ్ళకి 15 రేట్ పాయింట్స్ ఉన్నాయి గుజరాత్ జైంట్స్ కి. కానీ టాకిల్స్ కనుక చూసుకుంటే జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి 11 ఉంటే వీళ్ళకి 9 ఉన్నాయి. అంటే అక్కడ లీడ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఉంది, ఇక్కడ టాకిల్స్ కూడా జైపూర్ పింక్ ప్యాంథర్స్ లీడ్ ఉన్నది. అండ్ ఆల్అౌట్ కూడా చూసుకుంటే 2 పాయింట్స్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ కే ఉంది. అంటే ఆల్అౌట్ కూడా గుజరాత్ జైంట్స్ అయింది. వాళ్ళకు 0 పాయింట్స్, వాళ్ళకు ఏం లేవు. ఎక్స్ట్రా పాయింట్లు కూడా జైపూర్ పింక్ ప్యాంథర్స్ కే ఉంది 1 పాయింట్. అండ్ మరి ప్లేయర్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి భయ్య. ప్లేయర్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఎవరి గురించి మాట్లాడుకుంటాం మనం? ఫస్ట్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ గురించి. జైపూర్ పింక్ ప్యాంథర్స్ లో ఎవరు ఆడిర్రు? అర్జున్ దేశ్వాల్ ఎంత చేసిండు? 9 పాయింట్స్ మాత్రమే చేసిండు. సూపర్ 10 ఏం చేయలేదు. అండ్ మిగతా వాళ్ళు రేజా గానీ సుర్జిత్ సింగ్ కానీ వీళ్ళు జబర్దస్త్ ఆడారు. 4 పాయింట్స్ 2-3 ట్యాకిల్స్ పాయింట్స్ చేసారు. కాబట్టి టీం మొత్తం కలిసికట్టుగా ఆడారు ఇక్కడ కూడా. కాబట్టి జైపూర్ పింక్ ప్యాంథర్స్ అయితే విన్ అయింది భయ్య. కానీ గుజరాత్ జైంట్స్ కొంచెం తగ్గపర్ పోటీ ఇచ్చిందని నేను అనుకుంటున్నా. మీరేమనుకున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. గుమన్ సింగ్ అయితే జబర్దస్త్ ఆడిండు, 11 పాయింట్స్ చేసిండు, సూపర్ 10 చేసిండు. మరి ఇంకోరు ఆడిరు భయ్య. ఎవరు ఆడిరు? హిమాన్షు ఉన్నాడు, పర్తిక్ దహియా ఉన్నాడు. కాకపోతే వాళ్ళ స్టామినా తగ్గట్టు అయితే ఈ మ్యాచ్ ఆడలేదు. 2 పాయింట్లు చేస్తే మనం మ్యాచ్ వినాలంటే కష్టం భయ్య. ఆపోజిట్ ఉన్నది జైపూర్ పింక్ ప్యాంథర్స్. వాళ్ళ మీద గెలవాలంటే మనం వాళ్ళకంటే ఎక్కువ ఆడాలి. వాళ్ళకంటే ఎక్కువ ఆడితేనే గెలుస్తాం కదా. వాళ్ళకు పోటీ ఇవ్వాలి మనం. కానీ నిజం చెప్తున్నా, చాలా కష్టపడ్డారు, చాలా పోటీ ఇచ్చారు జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి. కానీ ఎండ్ ఆఫ్ ద డే మ్యాచ్ అయితే జైపూర్ పింక్ ప్యాంథర్స్ విన్ అయింది. అండ్ గుజరాత్ జైంట్స్ చూడంగా వాళ్ళ స్టామినా ఏందో మనకు తెలుసు, వాళ్ళు ఎట్లా ఆడుతారో మనకు తెలుసు. నెక్స్ట్ మ్యాచ్ లో మంచిగా ఆడి మంచి గెలవాలని చెప్పేసి మనం అనుకుందాం. అండ్ కంగ్రాచులేషన్ టు జైపూర్ పింక్ ప్యాంథర్స్. మీరు ఎట్లా జబర్దస్త్ ఆడతారో మాకు తెలుసు. కానీ
ఎట్లాగో మంచిగా ఆడతారని చెప్పేసి డిఫెండింగ్లో ఈ మ్యాచ్లో మాత్రం ఎర్రర్స్ వచ్చినాయి. ఆ ఎర్రర్స్ అయితే అట్టనే కంటిన్యూ అయితే అండ్ మళ్ళీ వచ్చే మ్యాచ్లలో గెలవాలంటే కష్టం అయిపోతుంది. ప్లే ఆఫ్ ఛాన్సెస్ కూడా కష్టం అయిపోతుంది. ఎందుకంటే ఇప్పటి నుంచి అయ్యే మ్యాచ్లన్నీ చాలా టఫ్గా ఉంటాయి. కాంపిటీషన్ ఇంకా పెరుగుతుంది కాబట్టి. ఓకేనా? అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నా, కొత్త వాళ్ళు ఎవరైనా చూసుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.